Hello everyone, welcome to VIPIS Academy. So this is Manikant. సో మనం ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ 365 ఇనిషియేటివ్లో భాగంగా డిఫరెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ తీసుకుని మనం వీడియోస్ చేయడం జరుగుతుంది. సో అందులో భాగంగానే మనకి ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్ నుంచి ఒక టాపిక్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం, గ్రీన్ బాండ్స్. సో ఇంతకీ ఈ గ్రీన్ బాండ్స్ అంటే ఏంటి, గ్రీన్ జీడిపి అంటే ఏంటి, అండ్ రీసెంట్గా మనకి న్యూస్లో ఉన్న సావరిన్ గ్రీన్ బాండ్స్ అంటే ఏంటి, ఓకే, వీటి గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియోలో. అండ్ బిఫోర్ డిస్కసింగ్ ద టాపిక్, మీకు ఆల్రెడీ ఐడియా ఉండుంటుంది, ఒకవేళ ఇఫ్ యూ డోంట్ నో, మనం కరెంట్ అఫైర్స్ 365 అనే ఒక కాంప్రిహెన్సివ్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఇయర్ ఎవరైతే ప్రిలిమ్స్ ఇస్తున్నారో వాళ్ళ కోసం మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో చాలాసార్లు యాస్పిరెంట్స్ ఏం చేస్తారంటే కరెంట్ అఫైర్స్ని కొంత నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో డైలీ న్యూస్ పేపర్ రీడింగ్ ఇట్లాంటివి చేయకపోవడం వల్ల కానీ, సో లాస్ట్ మినిట్లో జస్ట్ మ్యాగజైన్స్ చదివేసి సరిపెట్టేద్దాం అనుకుంటారు. బట్ మనకి కరెంట్ అఫైర్స్ ఏంటంటే విత్ స్టాటిక్తో రిలేట్ చేసుకుంటా ఒక కాంప్రిహెన్సివ్గా నేర్చుకున్నప్పుడు మాత్రమే మన ఎగ్జామ్లో ఇచ్చే క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలం. సో అదే ఉద్దేశంతో మనం ఈ కరెంట్ అఫైర్స్ 365 కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో మనం సబ్జెక్ట్ వైజ్గా వెళ్తాం. మన కరెంట్ అఫైర్స్ కోర్సులో మెయిన్ ఫీచర్ ఏంటంటే సబ్జెక్ట్ వైజ్, పాలిటీ, ఎకానమీ ఇట్లా సబ్జెక్ట్ వైజ్గా మనం కేటగరైజ్ చేసి, సో సబ్జెక్ట్ని అట్లాగే కరెంట్ అఫైర్స్ని లింక్ చేసుకుంటా, స్టాటిక్ పోర్షన్ని కరెంట్ అఫైర్ ఆస్పెక్ట్ని లింక్ చేసుకుంటా మనం కరెంట్ అఫైర్స్ అనేది డీల్ చేస్తున్నాం. సో దీనివల్ల స్టూడెంట్స్ ఈజీగా కరెంట్ అఫైర్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్, ఎలాంటి స్టేట్మెంట్ వచ్చినా ఆన్సర్ చేయగలిగే పరిస్థితి ఉంటుంది. ఓకే, సో ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్, మీకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నెంబర్స్కి కాల్ చేయొచ్చు, మీకు ఫర్దర్ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేయబడతాయి. ఆర్ అదర్వైజ్ మీకు డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉంటాయి. ఓకే, యూ కెన్ కాల్ దమ్ అండ్ యూ విల్ గెట్ ఫర్దర్ డీటెయిల్స్. సో లెట్ us మూవ్ ఆన్ టు అవర్ టాపిక్. సో ఇంతకీ అసలు న్యూస్లో ఎందుకు ఉంది ఈ గ్రీన్ బాండ్స్ అనే టాపిక్, వై ఈజ్ ఇట్ ఇన్ ద న్యూస్? రీసెంట్గా మొట్టమొదటిసారి మనకి ఆర్బీఐ సావరిన్ గ్రీన్ బాండ్స్ అనేవి ఇష్యూ చేయడం జరిగింది. ఓకే, ఫస్ట్ ఎవర్ టైం అనమాట. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫస్ట్ టైం ఇష్యూడ్ సావరిన్ గ్రీన్ బాండ్స్ వర్త్ 8,000 crores. సో ఇంతకీ సావరిన్ గ్రీన్ బాండ్ అంటే ఏంటి, దీనికి తెలుసుకునే ముందు ఫస్ట్ మనం గ్రీన్ బాండ్ అంటే తెలుసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ద వర్డ్ సావరిన్ అనేది మీకు కనిపిస్తే ఇట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ గవర్నమెంట్ అనమాట. అంటే గ్రీన్ బాండ్స్ ఒకవేళ గవర్నమెంట్, జనరలీ సెంట్రల్ గవర్నమెంట్ త్రూ ఆర్బీఐ కనిపిస్తే వాటిని మనం సావరిన్ గ్రీన్ బాండ్స్ అంటాం. అదర్వైజ్ గ్రీన్ బాండ్స్ అనేవి మనకి ప్రైవేట్ సెక్టర్, కార్పొరేట్స్ ఎవరైనా ఇవ్వచ్చు. ఓకే, సావరిన్ గ్రీన్ బాండ్ అంటే మనకి గవర్నమెంట్ ఇచ్చే గ్రీన్ బాండ్స్ అనమాట. ఓకే, సో నౌ గ్రీన్ బాండ్స్ ఆర్ ద బాండ్స్ ఇష్యూడ్ బై ఎనీ సావరిన్ ఎంటిటీ, అంటే ఒక గవర్నమెంట్ అవ్వచ్చు, లేదా ఒక ఇంటర్ గవర్నమెంటల్ గ్రూప్ అవ్వచ్చు, ఒక అలయన్స్ అవ్వచ్చు, ఆర్ అదర్వైజ్ కార్పొరేట్స్, ప్రైవేట్ సెక్టర్ కూడా అవ్వచ్చు, విత్ ద ఎయిమ్ దట్ ద ప్రొసీడ్స్ ఆఫ్ ద బాండ్స్ ఆర్ యూటిలైజ్డ్ ఫర్ ప్రాజెక్ట్స్ క్లాసిఫైడ్ యాజ్ ఎన్విరాన్మెంటలీ సస్టైనబుల్. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి, ఈ బాండ్స్ ఇష్యూ చేయడం వల్ల వచ్చే మనీ ఏదైతే ఉంటుందో, దానివల్ల వచ్చే ప్రొసీడ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం దేనికి యూజ్ చేయాలి, ఎన్విరాన్మెంటల్లీ సస్టైనబుల్ ప్రాజెక్ట్స్కి మాత్రమే యూజ్ చేయాలి. సో దట్ ఈజ్ వై గ్రీన్ బాండ్స్ ఆర్ ఇంపార్టెంట్. సో మెయిన్ ఉద్దేశం ఏంటి గ్రీన్ బాండ్లో, ఎన్విరాన్మెంటల్లీ సస్టైనబుల్ ప్రాజెక్ట్స్ అనమాట. అండ్ ద ఫ్రేమ్వర్క్ ఫర్ ద సావరిన్ గ్రీన్ బాండ్ వాజ్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఆన్ November 9th, 2022. సో వెరీ రీసెంట్గా జస్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ ఇవి ఎలా ఇష్యూ చేయాలి, వాట్ షుడ్ బి ద ఫ్రేమ్వర్క్ ఫర్ ద గ్రీన్ బాండ్స్, ఎందుకు ఇవి కొత్తవి కాబట్టి, రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి వాటికి సంబంధించిన ఫ్రేమ్వర్క్ అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అండ్ వెరీ రీసెంట్ కాబట్టి దెర్ ఈస్ ఎ హై ఛాన్స్ దట్ దెర్ విల్ బి ఎ క్వశ్చన్ ఆన్ దిస్ ఇన్ ద ప్రిలిమ్స్. అండ్ మనకి ఈ గ్రీన్ బాండ్స్, ఈ సావరిన్ గ్రీన్ బాండ్స్ అనేది మనకి ఫస్ట్ అనౌన్స్ చేసింది లాస్ట్ ఇయర్ బడ్జెట్. ఓకే, బడ్జెట్ 2022-23లో ఇది ఫస్ట్ టైం అనౌన్స్ చేయడం జరిగింది. సో బేస్డ్ ఆన్ దట్ మనకి లాస్ట్ ఇయర్ నవంబర్లో గవర్నమెంట్ ఒక ఫ్రేమ్వర్క్ ఇచ్చింది. అండ్ ఆ ఫ్రేమ్వర్క్ ఇచ్చిన తర్వాత ఆర్బీఐ హ్యాస్ ఇష్యూడ్ దీస్ గ్రీన్ బాండ్స్ వర్త్ ఆఫ్ 8,000 crores. సో ద యూనియన్ బడ్జెట్ 22-23 మేడ్ అన్ అనౌన్స్మెంట్ టు ఇష్యూ సావరిన్ గ్రీన్ బాండ్స్. నౌ ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే, సో ద ఇష్యూయన్స్ ఆఫ్ సావరిన్ గ్రీన్ బాండ్స్ ఇది దేనికి హెల్ప్ అవుతుంది, ఓకే, ఇట్ విల్ హెల్ప్ ద గవర్నమెంట్ ఇన్ ట్యాపింగ్ ద రిక్విజిట్ ఫైనాన్స్ ఫ్రమ్ పొటెన్షియల్ ఇన్వెస్టర్స్ ఫర్ డిప్లాయ్మెంట్ ఇన్ ద పబ్లిక్ సెక్టర్ ప్రాజెక్ట్స్ ఎయిమ్డ్ ఎట్ రెడ్యూసింగ్ కార్బన్ ఇంటెన్సిటీ ఆఫ్ ద ఎకానమీ. సో ఏదైతే పబ్లిక్ సెక్టర్ ప్రాజెక్ట్స్ కార్బన్ ఇంటెన్సిటీ ఇన్ ద ఎకానమీని రెడ్యూస్ చేయడానికి ఉపయోగపడతాయో వాటిల్లో ఇన్వెస్ట్ చేయడానికి, వాటి యొక్క ఫుల్ పొటెన్షియల్ రియలైజ్ చేయడానికి ఈ సావరిన్ గ్రీన్ బాండ్స్ అనేవి ఉపయోగపడతాయి. ఓకే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ రిన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్,
ఓకే, సోలార్ ఎనర్జీ అవ్వచ్చు లేదా అదర్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ దట్ ఆర్ టేకెన్ అప్ బై ద గవర్నమెంట్. సో వాటికి ఫైనాన్స్ కావాలి కదా. సో అట్లాంటి వాటికి సోవరెన్ గ్రీన్ బాండ్స్ నుంచి వచ్చే ప్రొసీడ్స్ ఏదైతే ఉంటాయో మనం ఉపయోగించుకోవచ్చు. సో ఇవి నాట్ ఓన్లీ ఫర్ క్రియేటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎకానమీకి మాత్రమే ఉపయోగపడవు. దేనికి ఉపయోగపడతాయి? ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీకి కూడా ఉపయోగపడుతుంది. సో 2 రకాల అడ్వాంటేజెస్. అండ్ ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే చాలామంది ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్లో చాలా వరకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు జనాలు. సో రియలైజింగ్ దట్ ఓకే, ఈ పొటెన్షియల్ అనేది గమనించి గవర్నమెంట్ హ్యాస్ కమ్ అప్ విత్ దిస్ ఇన్నోవేటివ్ ఐడియా సావరెన్ గ్రీన్ బాండ్స్. ఓకే, అండ్ అలాగే ద గవర్నమెంట్ విల్ యూటిలైజ్ ద ప్రొసీడ్స్ రైజ్డ్ ఫ్రమ్ సావరెన్ గ్రీన్ బాండ్స్ ఫర్ ఫైనాన్స్ ఆర్ రీఫైనాన్స్ ఆర్ ఎక్స్పెండిచర్ ఇన్ పార్ట్స్ ఆర్ హోల్ ఫర్ వేరియస్ గ్రీన్ ప్రాజెక్ట్స్. ఎలాంటివి? రిన్యూబుల్ ఎనర్జీ, క్లీన్ ట్రాన్స్పోర్టేషన్ లైక్ ఈ వెహికల్స్, ఓకే, ఈవీస్కి, అలాగే ఎనర్జీ ఎఫిషియన్సీ, క్లైమేట్ చేంజ్ అడాప్టేషన్, అలాగే సస్టైనబుల్ వాటర్ వేస్ట్ మేనేజ్మెంట్, పొల్యూషన్ ప్రివెన్షన్ కంట్రోల్ అండ్ గ్రీన్ బిల్డింగ్స్. సో ఇలా మల్టిపుల్ వాటికి దీని నుంచి వచ్చే ప్రొసీడ్స్ని గవర్నమెంట్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీనివల్ల ఎన్విరాన్మెంట్ సస్టైనబిలిటీ అలాగే కార్బన్ డెన్సిటీ ఇన్ ద ఎకానమీ అనేది తగ్గుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్. అండ్ అకార్డింగ్ టు ద రీసెంట్ ఆర్బీఐ పేపర్, మనకు ఆల్రెడీ మన కరెంట్ అఫైర్ క్లాసెస్లో ఈ పాయింట్ చెప్పడం జరిగింది. ఏంటది? అకార్డింగ్ టు ద రీసెంట్ ఆర్బీఐ పేపర్, ఇండియాస్ గ్రీన్ జీడిపి ఈజ్ గ్రోయింగ్ అట్ ఏ ఫాస్టర్ రేట్ దాన్ ద ట్రెడిషనల్ జీడిపి. మన నార్మల్ జీడిపి కన్నా కూడా గ్రీన్ జీడిపి ఇంకా ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఇంతకీ గ్రీన్ జీడిపి ఏంటి అది ఇప్పుడు మనం చూద్దాం. సో వాట్ ఈస్ గ్రీన్ జీడిపి? సో గ్రీన్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఈజ్ ద టర్మ్ యూజ్డ్ జనరల్లీ ఫర్ ఎక్స్ప్రెసింగ్ జీడిపి ఆఫ్టర్ అడ్జస్టింగ్ ఇట్ ఫర్ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్. అంటే మన నార్మల్ జీడిపిని ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్కి మనం అడ్జస్ట్ చేస్తే దట్ విల్ బి గ్రీన్ జీడిపి అనమాట. ఎలా అడ్జస్ట్ చేస్తాం? దిస్ కాన్సెప్ట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై చైనా ఫస్ట్. ఓకే, అండ్ ఇన్ అదర్ వర్డ్స్ గ్రీన్ జీడిపి ఈజ్ మానిటైజేషన్ ఆఫ్ లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ కాజ్డ్ బై ద క్లైమేట్ చేంజ్. సో ఏదైతే లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ అవుతుందో దాన్ని మానిటైజ్ చేసి దాన్ని అడ్జస్ట్ చేస్తే ఫర్ అవర్ జీడిపి, దట్ విల్ బి అవర్ గ్రీన్ జీడిపి అనమాట. అండ్ ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ బై సబ్ట్రాక్టింగ్ రిసోర్స్ డిప్లీషన్, ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ ఫ్రమ్ ద ట్రెడిషనల్ జీడిపి ఫిగర్. సో మన ట్రెడిషనల్ జీడిపి ఫిగర్ నుంచి రిసోర్సెస్ ఎంత డిప్లీట్ అయినాయి ఇన్ ఏ ఇయర్, ఓకే, న్యాచురల్ రిసోర్సెస్, అట్లాగే దానివల్ల ఈ డెవలప్మెంట్ ప్రాసెస్లో ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ ఎంత జరిగింది, లైక్ ఫారెస్ట్స్ని మనం ఎంత కట్ చేసాం, ఓకే, ఎన్విరాన్మెంట్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్డు ఒక శాంక్చురీ నుంచి, ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ నుంచి లేదా ఒక నేషనల్ పార్క్ నుంచి వెళ్తుంది. దీనివల్ల ఏమవుతుంది? మనకి డెవలప్మెంట్ జరుగుతుంది, బట్ అట్ ద సేమ్ టైం ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ కూడా జరుగుతుంది. సో ఇట్లాంటివన్నీ సబ్ట్రాక్ట్ చేస్తే ఫ్రమ్ ద ట్రెడిషనల్ జీడిపి, దట్ విల్ బి గ్రీన్ జీడిపి. అండ్ మనకి ఇంకొక టర్మ్ ఉంది ఇక్కడ, ఎన్విరాన్మెంటల్ కోఆర్డినేట్స్ కర్వ్. సో ఈ కర్వ్ ఏం చెప్తుందంటే, ఇనీషియల్గా ఏదైనా ఒక ఎకానమీ డెవలప్ అవుతుంటే ఇనీషియల్గా ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అనేది జరుగుతుంది. బట్ అదే ఎకానమీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఒక సర్టెన్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ కనుక అచీవ్ అయితే దాని తర్వాత అక్కడ ఉన్న పీపుల్ ఎన్విరాన్మెంటల్లీ కాన్షియస్ అవుతారు. అండ్ దాని తర్వాత ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ అనేది జరుగుతుంది. సింపుల్గా ఇదేం చెప్తుందంటే, మనకి డెవలప్మెంట్ వల్ల ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషనే కాదు సస్టైనబిలిటీ కూడా ఏర్పడుతుంది, బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇది జరుగుతుంది అని చెప్తుంది అనమాట. సో ఇట్ సజెస్ట్ దట్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇనీషియల్లీ లీడ్స్ టు డిటోరియేషన్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. సో ఇనీషియల్గా ఎన్విరాన్మెంట్ డిటోరియేషన్ అవుతుంది, బట్ ఆఫ్టర్ ఎ సర్టెన్ లెవెల్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ the society begins to improve its relationship with the environment and less of the environmental degradation reduces. And from a very simplistic point of view, it can suggest that economic growth may be good for the environment. So economic growth అనేది ఎన్విరాన్మెంట్కి మంచిది అనేది ఇది మనకి చెప్తుంది అనమాట. బట్ ఇనీషియల్గా ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ జరుగుతుంది, బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం బికాస్ ఆఫ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్కి అంత నష్టం లేదు అనేది మనకి ఈ ఎన్విరాన్మెంటల్ కోఆర్డినేట్స్ కర్వ్ అనేది చెప్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఓకే, దట్ ఈస్ దేర్ ఇన్ ద కరెంట్ అఫైర్స్ దిస్ ఇయర్. ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి టాపిక్స్ ఇంకా మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం.